ఇప్పుడు తక్కువ గాని అప్పట్లా డైరీలు రాదురు చాలా మంది. ఆ దినం ఏం చేసింది, ఎవరిని కలిసింది, ఏం మాట్లాడింది, ఏం జరిగింది, ఎటు పోయింది, ఏం తిన్నది, ఏం చూసింది రాత్రి కాగానే రాసి పెట్టేటోళ్ళు. అక్కరున్నప్పుడు మర్రేస్తే అప్పుడు ఏమైంది అల్లుకగా తెలుస్తుంది. ముసలోళ్ళు అయినాక చదువుకున్నా వెనకటి శుద్ధులన్నీ ఆదికొస్తాయి. డైరీలను బట్టి మంచి మంచి పుస్తకాలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు గసొంటి ముచ్చట ఒకటి చెప్పుకుంటున్నాం, కాకుంటే ఈ లెక్క ఆ లెక్క కాదు. ఇక కారోళ్ళు డైరీ రాసుడు సురువు చేస్తారట, దినం కమ్మలు నింపేస్తారట. దాని పేరు ఏందంటే బీఆర్ఎస్ కూడా పింక్ బుక్ మెయింటైన్ చేయడం మొదలు పెడుతుంది. ఇబ్బంది పడద్దు, ఇంతకింత తిరిగి చెల్లిస్తామని కూడా. నాకు పింక్ బుక్ కావాలి, నాకోటి కావాలి, ఇంట్లో పెట్టుకుంటాము, అందరికి చూపిస్తామని కార్యకర్తలు ఆత్రపడారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని సతాయించినా, ధమ్కీలు ఇచ్చినా, కేసులు పెట్టినా వాళ్ళ పేర్లు రాసే పోయి అన్నట్టు. ఏ దినం ఏ లీడర్ ఏమన్నాడు, ఏ ఆఫీసర్ ఏం చేసిండు, ఏ పోలీస్ కేసు పెట్టిండు అనేది పక్కా రాసుకొని మళ్ళా పవర్లకు రాగానే అలా సంగతి చూస్తారట. ఇవ్వండి బ్లాక్ బుక్ రెడీగా చేసిన, రేపు మా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మీకు అన్ని బ్లాక్ డేసే ఉంటాయి బిడ్డ, తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను అధికారులకి. పింక్ పార్టీ కాబట్టి పింక్ బుక్ లో రాస్తామని కవితకు అంటుంటే కర్యవైల రాసుడు కౌశిక్ రెడ్డి గారు ఆల్రెడీ సురువు చేసిండు కూడా. రామన్న ఇంకేం పేరు పెట్టలే గాని అన్న దమ్కి కూడా ఇదే. ఎవరైనా ఎక్కువ తక్కువ ఎక్స్ట్రాలు చేస్తే పేర్లు రాసి పెట్టు, మిత్తితో సహా ఇచ్చే బాధ్యత మాది. అన్ని గుర్తు పెట్టుకుంటాం, వడ్డీతో సహా ఇస్తాం, యాది పెట్టుకోమని చెప్తూ. అయితే ఆంధ్రాలో అప్పట్లో రెడ్ బుక్ తెచ్చి లీడర్లు ఆఫీసర్ల పేరు రాసి పెట్టి అధికారంలోకి రాగానే యాక్షన్ సురువు చేసిండు. తమ్ముడు రెడ్ బుక్ లో చాప్టర్ ఓపెన్ అయింది, రెండో చాప్టర్ కూడా ఓపెన్ అయింది. మనం తగ్గేదే లేడు. రెడ్ బుక్ ను బట్టి అరెస్టులు నడుస్తున్నాయి. అలా మనోళ్ళు పింక్ బుక్ కర్రె బుక్ ముంగటేసుకోరు అన్నట్టు. ఇట్లా ఆఫీసర్లు పోలీసులను బెదిరించుడేందని కడమ పార్టీలు కోపానికి వస్తున్నాయి బీఆర్ఎస్ వాళ్ళ మీద. మీరే అన్ని తప్పులు చేసి మనవసరంగా మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద రాస్తున్నాము. రెడ్ బుక్ పెట్టినాము, ఆ బుక్ పెట్టినాము, ఏ బుక్లు పెడితే ఏంది? మీ పింక్ బుక్ లో మీరు చేసిన తప్పులన్నీ బయటికి వచ్చినాయి కాబట్టి ఒక్కటొకటిగా తెలంగాణ సమాజం ముందుకు వస్తుంది. మీ 10 ఏళ్ల కాలంలో నరక యాతన అనుభవించిన అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలు ఇలా సుతపూసలేక మాట్లాడి మేము రెడ్ బుక్ రాస్తాం, మేము పింక్ బుక్ రాస్తాం, ఇవన్నీ కాదు రామకోటి రాసుకోండి, పుణ్యమన్న వస్తుంది. మరి ఎవరి పేర్లు రెక్కిస్తారో గానీ అధికారంలోకి వచ్చినాక మన రాజ్యాంగం ప్రకారం కాకుండా మా పింక్ బుక్ ప్రకారం పోతామని ముందే వార్నింగ్ ఇస్తున్నట్టు లెక్క.